హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళ గ్రోసరీస్ అండ్ వెజిటబుల్స్ డైరెక్ట్‌గా షాప్‌లో తీసుకుందాము అనేసి బయటికెళ్ళాను. ఎంత రిఫ్రెషింగ్‌గా అనిపిచ్చిందో. ఈ మధ్య కాలంలో బయటికెళ్ళడానికి కుదరక ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇస్తా ఉన్నాను. ఐ నో మెజారిటీ అలానే ఆర్డర్ ఇస్తా ఉంటాను. బట్ ఇలా వెళ్లి కొన్నప్పుడు మాత్రం ఒక మంచి హ్యాపీనెస్ ఒస్తది. సో, అసలు బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ వీటిల్లో మాత్రం నేను చాలా విన్నాను. ఆ డ్రైవర్స్‌కి చాలా స్ట్రెస్ ఉంటది అనేసి. అవి అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా. మా ఇంటి దగ్గర ఓ మంచి షాప్ ఉంది. అక్కడ అసలు లేని వెజిటబుల్ ఉండదండి. అండ్ ప్రైసెస్ కూడా మరీ ఎక్కువేమి ఉండవు. నేను ఆకుకూరలు ఎక్కువ తీసుకున్నాను. ఎందుకంటే ఈ 1 మంత్ బెస్ట్ టైమ్ అనిపించింది ఆకుకూరలు తినడానికి. ఇప్పుడు సమ్మర్ పీక్ వచ్చిందనుకోండి, అన్నీ వడలిపోయి ఉంటాయి. ఆ తర్వాత వర్షాలు పడ్డాయనుకోండి, అంతా బురద బురదగా ఉంటాయి. ఇది బెస్ట్ టైమ్ అనేసి తీసుకున్నాను. అండ్ మ్యాంగోస్ కూడా వచ్చాయి. ఒకటి తీసుకున్నా. ఐ హోప్ పుల్లగా ఉంటదనే అనుకుంటున్నా. పప్పులో వెయ్యాలి. సో, ఇంకా ఎలాగో బయటకొచ్చా కదా అనేసి మటన్ గూడా తీసేసుకొని ఇంటికెళ్ళాను. మా అమ్ముంది గాబట్టి ఇంగ వెళ్ళగానే మటన్ కర్రీ అయితే చేసేసింది. వెజిటబుల్స్ ఆ రోజే నేను మొత్తం తీసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. గ్రోసరీస్ వచ్చేసి నెక్స్ట్ డే సర్దుకున్నాను. సో, నాకు లాస్ట్ 2 వ్లాగ్స్ చూసిన తర్వాత మీ నుంచి కొన్ని క్వెషన్స్ వచ్చాయి. మెజారిటీ థైరాయిడ్ గురించే వచ్చాయన్నమాట. మీకు తెలిసింది మాకు షేర్ చేయండి అనేసి. సో, థైరాయిడ్ అనేది ఉన్న వాళ్ళకే తెలుస్తదండి. అదెంత కష్టంగా ఉంటదో. జనరల్‌గా చూసే వాళ్ళకి ఎలా ఉంటదంటే థైరాయిడ్ ఉంది అంటే వెయిట్ తగ్గడం కష్టమవుతది. వెయిట్ కొంచెం పెరుగుతారు. హెయిర్ ఫాల్ అయిద్ది. అంతే గదా అనుకుంటారు గానీ చాలా చాలా కష్టంగుంటది. చాలా నీరసం, ఎక్స్‌ప్లెయిన్ చెయ్యలేని నీరసం అండ్ ఆల్సో మూడ్ ఆఫ్‌గా ఉండడము. ఇవన్నీ వాళ్ళకి తెలీదు. అండ్ ఆల్సో హార్ట్ పాల్పిటేషన్స్ అండ్ చేతులు వణకడం ఇలా గూడా ఉంటాయంట. సో, నాకెందుకో డౌటొచ్చింది. లాస్ట్ 2 మంత్స్ నుంచి కొంచెం ఇంట్లో హెల్త్ ఇష్యూస్ అవి ఇవి నడుస్తూ ఉండడం వల్ల కొద్దిగా నిద్ర అది డిస్టర్బ్ అయింది. ఎలాగో థైరాయిడ్ పెరిగే ఉంటది అని డౌటొచ్చే నేను మొన్నెళ్లి టెస్ట్ చేయించుకున్నాను. థైరాయిడ్ పెరిగింది. అండ్ పెరిగిన తర్వాత ఇంకా మళ్ళొకసారి డాక్టర్‌తో చెక్ చేసుకున్నాను. డోస్ ఏమన్నా పెంచాలా అంటే, "వద్దు. ఓవర్ కరెక్షన్ అయిపోతది. డోస్ అంతే ఉంచుదాము. అవసరం లేదు. జస్ట్ పడుకోండి" అనేసి చెప్పారనమాట. అండ్ ఇదొచ్చి నెక్స్ట్ డే అండి. గ్రోసరీస్ సర్దుతున్నాను. వెజిటబుల్స్ అయితే అన్నీ తీసి ఇంగ ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. సో, థైరాయిడ్ ఫ్రెండ్లీ వెజిటబుల్స్ గురించి చెప్పుకుందాము. క్యాబేజ్, కాలీఫ్లవర్, సోయా ఇవి తప్ప మిగిలిన వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు. అవి కూడా వన్స్ ఎ వీక్ తినొచ్చు. అంటే ఇప్పుడు ఈ వీక్ క్యాబేజ్ తిన్నారనుకోండి, నెక్స్ట్ వీక్ కాలీఫ్లవర్ అలా తినొచ్చనమాట. సో, అలా గుర్తుపెట్టుకొని మనం షాపింగ్ జేసుకోవాలి. ఇదొచ్చేసి పచ్చ జొన్న పిండి. ఇప్పుడు నేనొక షాప్‌కెళ్ళాను గదా! అక్కడేంటంటే వాళ్ళే ఆహ్, జొన్నల్ని మిల్ పట్టిచ్చేసి ఇట్లా ప్యాకెట్స్ చేసి అమ్ముతుంటారు. సో, ఏంటో ఆవేశంలో 5 తీసుకున్నాను. కొంచెం చేదుగా గూడా ఉంటది. కానీ ఎలాగైనా డిటర్మినేషన్‌తో అన్నీ తగ్గించుకోవాలి, హెల్త్ సెట్ చేసుకోవాలి అనేసి తీసుకున్నా. ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. ఎన్ని రోజులైనా ఉంటది పిండి పాడవదు. 1 కిలో మాత్రమే బయట పెట్టుకున్నాను. సో, ఇంకా అన్నీ గూడా రీఫిల్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ డేకి పెద్దగా వంట పని లేదు. అందుకనే ఇంకా ఈ పనంతా పెట్టుకున్నా అనమాట. వెజిటబుల్స్ కూడా 2 డేస్‌కి సరిపడా అట్లా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ మధ్య కాలంలో. అండ్ ఇంక థైరాయిడ్ విషయానికొస్తే నాకు డాక్టర్ ఏం చెప్పారంటే మార్నింగ్ కరెక్ట్‌గా 5:00కి టాబ్లెట్ ఏసుకోవాలంటండి. ఎవ్రీ డే గూడా ఒకే టైంకి వేసుకోవాలి. అంటే 24 అవర్స్‌కి ఒక డోస్ పడాలనమాట. సో, ఇంక నేనేం చేశా అంటే అలారం పెట్టేసుకున్నాను. ఎవ్రీ డే 5కి లేచేసి టాబ్లెట్ వేసుకొని పడుకుంటున్నా. ఇంకోటేంటంటే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత 1 అవర్ వరకి గూడా ఏమి తీసుకోవద్దు. కొంతమంది డాక్టర్స్ హాఫ్ ఎన్ అవర్ అంటారు. కొంతమంది 45 మినిట్స్ అంటారు గానీ 1 అవర్ ఈస్ ద సేఫెస్ట్ అంట. అండ్ ఓన్లీ ప్లెయిన్ వాటర్‌తో మాత్రమే తీసుకోవాలి థైరాయిడ్ టాబ్లెట్. మళ్ళీ మనం లెమన్ వాటర్‌తో తీసుకోవడం అట్లాంటివి చేయగూడదు. ప్లెయిన్ వాటర్‌తోనే తీసుకోవాలి. అండ్ దెన్ మళ్ళీ మనం 1 అవర్ తర్వాతే మిల్క్ టీ తీసుకోవాలి. ఎందుకంటే మిల్క్‌లో ఉన్న కాల్షియం థైరాయిడ్ టాబ్లెట్‌తో అది ఆపోజిట్‌గా వర్క్ అవుద్దంట. సో, అందుకనే ఇంకా అలా 5కే తీసుకుంటున్నాను. అండ్ నార్మల్‌గా అయితే అన్ని రెగ్యులర్ గ్రోసరీసే. ఇదొక్కటే డిఫరెంట్. ఇదొచ్చేసి కాక్రా. ఇంతకుముందు గూడా నేను కాక్రా ప్యాకెట్ చూపిస్తే ఒకసారి లోపల చూపిచ్చండి అని అడిగారు. ఇదేంటంటే గుజరాతీ రోటీ అనుకోండి. కొంచెం క్రిస్పీగా ఉంటది. అయితే ఇందులో చాలా రకాలుంటాయి. జొన్నతో ఉంటది, వీట్‌తో ఉంటది. ఇదొచ్చేసి మూంగ్ దాల్‌ది తీసుకున్నా నేను. 60% వీట్ ఉంది. 40% మూంగ్ దాల్ పిండి ఉందనమాట. అంటే పెసర పిండి ఉంది. ఇంకా ప్రోటీన్ ఉంటది కదా! అన్నట్లు తీసుకున్నా. దీని మీద చాట్ మసాలా అది స్ప్రింకిల్ చేసుంది. దాని మీద ఒకసారి చూసుకోవాలండి. కొన్నొచ్చేసి పాన్ ఫ్రైడ్ ఉంటాయి. కొన్ని డీప్ ఫ్రైడ్ ఉంటాయి. ఇది పాన్ ఫ్రైడ్.
అండ్ ఇది హెల్తీ స్నాక్. ఈవినింగ్ టీతో అలా బావుంటది. ఏవైనా డిప్స్‌లో అయినా ముంచుకోవడానికి బావుంటది. ట్రావెల్‌లో గూడా దీన్ని స్నాక్ కింద తీసుకెళ్ళొచ్చు. 1 మంత్ వరకి గూడా పాడవదనమాట. సో, ఇదొక్కటే వెరైటీ. మిగిలినయన్నీ గూడా రెగ్యులరే అనుకోండి. సో, ఓట్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే కొన్ని ఓట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఇప్పుడు చూపిస్తా మీకు. ఈ ఓట్స్ వచ్చేసి ఓవర్ నైట్ ఓట్స్‌కి చాలా బావుంటాయండి. ట్రై చేసి చూడండి. మల్టీగ్రెయిన్ ఓట్స్ ఇవి క్వేకర్ బ్రాండ్‌వి. అస్సలు చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఇంకా ఇంకా తినాలనిపిస్తది మనకి. ఎవరికైతే ఓట్స్ నచ్చవో వాళ్ళు ఇవి తీసుకోండి. థైరాయిడ్‌కి ఇవి మంచివన్నమాట. అండ్ పెసరట్టు గూడా థైరాయిడ్‌కి చాలా మంచిది. సో, ఇప్పుడొచ్చేసి నేను 5:00కి టాబ్లెట్ ఎసేసుకొని మళ్ళీ పడుకుంటున్నాను. ఆ తర్వాత 7:30కే టీ తాగుతున్నా అనమాట. అండ్ ఇదొచ్చేసి ఆలివ్ ఆయిల్. సీడ్ ఆయిల్స్ ఎక్కువ తీసుకోవద్దంటారు. అందుకే నేను ఆలివ్ ఆయిలే రెగ్యులర్‌గా వాడుతున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 2299 తక్కువకే వచ్చింది. ఇంకా యాక్చువల్‌గా సేల్ తర్వాత 2000 పడింది నాకు. 2 లీటర్స్ 2000. ఇంకా ఐ నో ఇది కొంచెం కాస్ట్‌లీనే కానీ నేను వాడడం గూడా చాలా తక్కువ వాడతాను. అండ్ ఇప్పుడొచ్చేసి నేను డిన్నర్‌కి జొన్న రొట్టె చేస్తున్నానండి. ఈ జొన్న రొట్టె రెసిపీ అయితే బ్యాచిలర్స్ గూడా చేసుకోవచ్చనమాట. బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరమే ఉండదు. దీంట్లో వచ్చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసి ఆయిల్ గాదు వాటర్ వేసి నార్మల్‌గా చపాతీ పిండిలా గాకుండా ఇంకా లూజ్‌గా కలుపుకోవాలి. సింపుల్‌గా దీన్ని నీడ్ చేసే అవసరం లేదు. స్టాండింగ్ టైమ్ గూడా దీనికి అవసరం లేదు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ గూడా వేస్తున్నాను. నేను యాక్చువల్‌గా వేయను గానీ, ఇంకా మా మమ్మీ ఉంది గదా! తను అన్నీ వేస్తదనమాట. ధనియా పౌడర్ ఇవన్నీ దానివల్ల టేస్ట్ ఎక్కువొస్తది. అందుకే నేను గూడా అన్నీ వేస్తున్నాను. ఇంకా మీ చాయిస్ ఇందులో ఏమైనా వేసుకోవచ్చు. గ్రేటెడ్ క్యారెట్ వేసుకోవచ్చు. సొరకాయ తురుముకొని వేసుకోవచ్చు. ఎలా వేసుకున్నా టేస్ట్ బా వస్తది. సో, ఎక్కువ వాటర్ పోసేసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత డైరెక్ట్‌గా మీరు రోటీ చేసేసుకోవచ్చు. స్టాండింగ్ టైమ్ అవసరం లేదు. వేడి నీళ్ళల్లో మరగబెట్టి దాంట్లో పిండేసి అవన్నీ యాక్చువల్‌గా కొంతమందికి పాజిబుల్ అవుతాయి గానీ, కొంతమందికి పాజిబుల్ అవ్వదు. నేను ఆ మెథడ్ చేశాను. ఓకే‌గొచ్చాయి గానీ, అంత అద్భుతంగా ఏమీ రాలేదు. అండ్ ఆల్సో ఈ మెథడ్‌లో ఏంటంటే, మనం వెజిటబుల్స్ గ్రేట్ చేసుకొని వేసుకోవచ్చు కాబట్టి, దీంట్లో ఇంకా ఫైబర్ ఎక్కువగా ఉంటది. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చండి. సో, ఎవరైతే సింగిల్‌గా ఉన్నారు, బ్యాచిలర్స్ లేదా బయట మీకు దొరకట్లేదు, లేదా జొన్న రొట్టె చేయడం రావట్లేదు అంటే, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. మనం వేసి వెతుక్కోవాలి అంతే. అంతేగాని మనం అన్నీ పర్ఫెక్ట్‌గానే ఉండాలి. ఇలా సన్నగా పేపర్ థిన్‌లాగా రావాలి అన్నట్లు కాకుండా, వీలైనంతలో మంచిగా వచ్చేలాగా మనం ఆ మెథడ్స్ ఎంచుకొని చేసుకోవాలి అంతే. సో, ఇలా నాన్ స్టిక్ పెనమైనా, ఏ పెనమైనా పర్లేదు. కొద్దిగా ఆయిలేసి ఇలా నొక్కేసుకోవాలి. నేను పిండి ఎందుకు మెత్తగా కలుపుకోవాలని జెప్పానంటే, స్ప్రెడ్ అవ్వడం ఈజీగా ఉంటది. ఇది మీకు తపాలా చెక్క, సర్వపిండిలాగా ఉంటది గానీ, మెథడే అలా ఉంటది. బట్ యాక్చువల్‌గా ఈ చపాతీ వచ్చేసి మెత్తగానే వస్తది. సో, మీడియం హైలో పెట్టుకోవాలి. మరీ సిమ్‌లో పెట్టుకోవద్దు. గట్టిగా వస్తది. పైన మూత పెట్టేసేయాలి. కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు పైన. అండ్ ఇప్పుడు నేనొచ్చేసి క్యాస్ట్ ఐరన్ దాని మీద గూడా చేస్తున్నా ఇంకొకటి. ఇది గూడా ఈజీగా వస్తది. ఏమాత్రం అతుక్కోదు. సో, సన్నగా చేసేసుకోండి. ఎంత స్ప్రెడ్ చేసుకుంటే అంత స్ప్రెడ్ అవుతది. అందుకే పిండి కొంచెం పలుచగా కలుపుకోవాలనమాట. అండ్ దీంట్లోకి పులుసు కర్రీస్ కానీ, గ్రేవీ కర్రీస్ కానీ బావుంటాయి. ఇవాళొచ్చేసి మటన్ కర్రీ ఉంది. అందుకనే నేనింకా జొన్న రొట్టె చేస్తున్నా అనమాట. ఈవినింగ్స్ మోస్ట్‌లీ నేను రైస్ అవాయిడ్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి గూడా ఉంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళు మిల్లెట్స్ తినొచ్చా అనేసి. మిల్లెట్స్ మరీ ఎవ్రీ డే అని కాదు గానీ, ఎవ్రీ డే గ్రెయిన్స్ చేంజ్ చేస్తూ తినొచ్చు. కొంతమందేంటంటే ఇప్పుడు మిల్లెట్స్ మంచివి అంటారు గదా! అనగానే ఇంక వాళ్ళు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం ఇంక మిల్లెట్సే తింటుంటారు. అంత ఎక్స్‌ట్రీమ్స్‌కెళ్ళకుండా మనం మారుస్తూ ఉండాలనమాట. ఇప్పుడు ఇవాళ జొన్న రొట్టె చేసుకున్నామనుకోండి, రేపు నార్మల్ చపాతీ, ఎల్లుండి రైస్ అట్లా మార్చి మార్చి తింటే ఏం కాదు. ఇంకా ఇవొచ్చేసి 2 రకాల మటన్ కర్రీస్ అండి. ఒకటొచ్చేసి నార్మల్ మటన్ కర్రీ, ఇంకోటి మటన్ దోసకాయ అనమాట. నా ఫేవరెట్. అందుకే కొంచెం లూజ్‌గా చేశా కావాలని జొన్న రొట్టెలోకి. సో, ఇంకా ఎంత బా వచ్చిందో చూడండి. ఇది గూడా తిప్పి చూపిస్తా మీకు. మరీ ఎక్కువ ఆయిల్ వేయలేదసలు నేను. జస్ట్ ఒక టీ స్పూన్ వేసుకున్నానంతే. అయినా సరే చక్కగా వచ్చేసింది. ఇంకా మీరు దీంట్లో సొరకాయ తురుముకొని వేసుకున్నారంటే ఇంకా మెత్తగా గూడా వస్తది. సో, ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎక్కువగా టెన్షన్ పడొద్దు. హలో. పోస్ట్ డిన్నర్ వాక్ జస్ట్ ఒక 10 మినిట్స్.
ఆఫ్టర్ ఎవ్రీ మీల్ ఒక 10 మినిట్స్ వాక్ చేయడానికి ట్రై చేయండి. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత. ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకొకటి ఏంటి అంటే నార్మల్‌గా మనం లేడీస్ ఎవరైనా గానీ ఫీలింగ్స్ చాలా లోపల పెట్టుకుంటా ఉంటాం. బయటికి అనము. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, లేదా వీళ్ళతో అనకూడదు, వీళ్ళతో అనొచ్చు, వీళ్ళ అత్తగారి సైడోళ్ళు, వీళ్ళ చుట్టాలు వీళ్ళని అంటే ఏమనుకుంటారో, ఇట్లా ఒక్కొక్క రీజన్ ఏదైనా ఉండొచ్చు. బట్ చాలా వరకి సప్రెస్ చేసుకుంటా ఉంటాము. అలా సప్రెస్ చేసుకోవడం వల్ల కూడా మనకి థైరాయిడ్, హార్మోనల్ ఇష్యూస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో, మోస్ట్‌లీ సప్రెస్ చేసుకోకుండా చూడండి. అట్‌లీస్ట్ మనం ఆ పర్సన్‌తో ఏమి అనకపోయినా గానీ, మనకి కొంచెం ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు గదా! అలా వెంట్ ఔట్ చేసుకోవాలనమాట. వెంట్ ఔట్ చేసుకుంటేనే మనకి హార్మోనల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. లేదంటే ఎస్పెషల్లీ థైరాయిడ్ మనం ఏదన్నా అనాలనుకోని అనకుండా ఉంటే థైరాయిడ్ వస్తదంట. ఇది విన్న తర్వాత నాకు నిజమేనేమో అనిపించిందనమాట. ఎందుకంటే నేను చాలా ఓవర్ థింక్ చేస్తాను. బట్ ఎవ్వరిని ఏమి అనననమాట. ఏమి మాట్లాడను. చాలా సైలెంట్‌గా ఉంటాను. సో, అప్పుడు అనిపించింది నాకు మేబీ అందుకే నాకు కూడా వచ్చుంటుంది అనేసి. సో, ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను వెజ్జీ శాండ్‌విచ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కూడా ఈ రెసిపీ చూపిస్తాను. ఇంకోటేంటంటే ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్‌లో ఎండ నెక్ మీద పడేలాగా చూసుకోండి. నెక్ మీద అని ఎందుకంటున్నా అంటే ఓవరాల్‌గా మనం ఎండ తీసుకుంటే చాలా బావుంటది బాడీకి. కానీ ఒకవేళ అలా టైం దొరకట్లేదు లేదా మనం బయటికెళ్ళేది 10:00 తర్వాత, 9:00 తర్వాత అంటే మార్నింగ్ టైమ్ సన్ మిస్ అయిపోతాం మనం. సో, అందుకనే ఎంత బిజీగా ఉన్నా గానీ మార్నింగ్ జస్ట్ 7:30 ఆ టైంలో అలా బయటికెళ్ళి నెక్ మీద ఎండ పడేలా చూసుకోండి. సో దట్ ఆ విటమిన్ డీతో థైరాయిడ్ గ్లాండ్ పనిచేస్తదంట. ఐ యామ్ ఆల్సో ఎక్స్‌పెరిమెంటింగ్. నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నా మీతో. డాక్టర్ ఏమేమి చెప్పారు, వేరే చోట నేనేమేమి చదివాను అయన్నీ చెప్తున్నానంతే. ఇవన్నీ చాలా సింపుల్ థింగ్సే గదా! వీటి వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏముండదు. జస్ట్ ఫాలో అయ్యి చూడండి. జస్ట్ అలా మనం ఎవ్రీ మీల్ తర్వాత వాక్ చేయడము, ఇవన్నీ గూడా ఓవరాల్ హెల్త్‌కి మంచిదే. ఇదొచ్చేసి నేను కంట్రీ డిలైట్ నుంచి తెప్పించా అండి లెట్టస్. ఎందుకంటే నార్మల్‌గా షాప్స్‌లో ఇది దొరకట్లేదు గాబట్టి. అండ్ బ్రెడ్ కూడా అక్కడి నుంచే తెప్పించాను. లెట్టస్ ఏంటంటే తుంచాలి, కట్ చేయకూడదు. ఈజీగా ఇట్లా తుంచేసి ఆకులు అలాగే ఉంచేస్తా నేను. ఉంచి దీన్ని ఒక్కొక్క ఆకుని ట్యాప్ కింద పెట్టి వాష్ చేస్తా అనమాట. సో, ఇలానే పెద్దగా ఉంచే స్టోర్ చేస్తాను ఫ్రిడ్జ్‌లో. ఇంకా ఒక్కోసారి ఒక్కొక్కలాగా దీన్ని కట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు సాలడ్ చేసుకున్నామనుకోండి, సన్నగా కట్ చేస్తా. లేదా శాండ్‌విచ్ అయితే పెద్దగా అలాగే ఉంచేస్తా. ఇంకా ఈ స్పిన్నర్‌లో తిప్పిన తర్వాత ఉన్న వాటర్ అన్నీ పోతాయి. దీనివల్ల లెటస్ పాడవకుండా ఉంటదనమాట. ఇలా తిప్పేసి కొద్దిసేపు గాలికి ఆరబెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టామంటే చక్కగా 3, 4 డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే లెటస్‌ని కర్రీతో తినడం అంటే చాలా ఇష్టం. సో, అంటే ఎక్కువ సాలడ్ తినేస్తాము తెలియకుండానే. లేదా నార్మల్‌గా సాలడ్‌లాగా తినొచ్చు. లేదా తినలేకపోతున్నాము అంటే ఆహ్, నార్మల్‌గా సాంబార్ రైస్ అట్లుంటది కదా! ఆ రైస్‌లో స్క్విష్ చేసేసి కూడా తినొచ్చనమాట. ఇలాంటివి నా చిన్న చిన్న టిప్స్. అండ్ ఇదొచ్చేసి గ్రీన్ చట్నీ రాస్తున్నా నేను. బ్రెడ్‌కి ఇది హోల్ వీట్ బ్రెడ్ అండి. కంట్రీ డిలైట్‌లోనే తెప్పించాను. గ్రీన్ చట్నీ ఇంట్లోనే చేశా నేను. అండ్ ఆల్సో హై ప్రోటీన్ డిప్ కూడా చేశాను. నేను మీల్ ప్రెప్ వీడియో లాస్ట్‌లో లింక్ చేస్తాను. తప్పకుండా చూడండి. అందులో మీకు ఇవన్నీ కనిపిస్తాయన్నమాట. సో, మనం హెల్తీగా తినేటప్పుడు మళ్ళీ బయటవి స్ప్రెడ్స్ అవన్నీ యూజ్ చేశామంటే వేస్ట్ ఇంకా. సో, ఇంకా ఇందులో వచ్చేసి మీకు నచ్చిన వెజిటబుల్స్ పెట్టుకోవచ్చు. నేనైతే కుకుంబర్ అండ్ టొమాటోస్, కొంచెం ఆనియన్స్ ఇవే పెడుతున్నాను. రెగ్యులర్‌గా మా ఇంట్లో ఇవే తింటారు కాబట్టి క్యాప్సికమ్ గూడా పెట్టుకోవచ్చు. అండ్ పైన చీజ్ స్లైస్ వేసి దాని మీద లెటర్స్ పెడుతున్నా అనమాట. ఎందుకంటే కొంచెం చీజ్ స్లైస్ వెజిటబుల్స్ మధ్యలో ఉండడం వల్ల వేడి చేసినప్పుడు దానికి అతుక్కొని శాండ్‌విచ్ కొంచెం ఇట్లా నిలబెడతది. లేదంటే వెజిటబుల్స్ అన్నీ బయటకొస్తూ ఉంటాయి. అందుకే ఇలా పెడుతున్నాను. ఇది మా హస్బెండ్‌కి యాక్చువల్‌గా. నా దాంట్లో అయితే నేను ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ పెట్టుకుంటాను. సో, ఇలా పెట్టేసి సింపుల్‌గా పెనం మీదే నేను కొంచెం బటరేసి కాల్చేస్తానంతే. అండ్ ఒక బాయిల్డ్ ఎగ్. ఇది మా బ్రేక్‌ఫాస్ట్ అండి. అండ్ బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ తినాలి. థైరాయిడ్ ఉన్నవాళ్ళు. ఎందుకంటే లోపల యెల్లో ఉంటది గదా! దాంట్లో సెలీనియం ఉంటది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ థైరాయిడ్. థైరాయిడ్ పెంచుకొని నేనే మీకిన్ని టిప్స్ చెప్తున్నాను. అంటే అది ఐ వెంట్ త్రూ దట్. అందుకనే నాకే తెలుసు ఆ బాధ ఎలా ఉంటదో అందుకే చెప్తున్నాను. అండ్ రెడీ అయ్యి వచ్చాను. ఇందాక చోలే చూపిచ్చా గదా! అవి ముందు రోజు బాయిల్ చేసి పెట్టినవన్నమాట. ఇప్పుడు దాంతో కర్రీ చేయబోతున్నాను. నేను మంచిగా ఇవాళ వ్లాగ్‌లో ఈ డ్రెస్ వేసుకుందాము, ఈ డ్రెస్ బావుంటది అనేసి వేసుకున్నా. కొద్దిసేపటికి నాకు
హాట్ ఫ్లాషెస్ వచ్చేసి, ఈ డ్రెస్ నేను భరించలేను అనేసి వెళ్ళి, మళ్ళీ లూజ్‌గా ఉండే నైట్ డ్రెస్ ఏసుకొనొచ్చా. మీకు కూడా అలా అవుతదా చెప్పండి? హోల్ డే అసలు ఒక మంచి ప్రాపర్ డ్రెస్‌లో ఒకరోజు ఉండగలుగుతాం, ఒక్కరోజు ఉండలేము. సో, అదే అనిపిచ్చింది నాకు ఇవాళ మంచిగా రెడీ అయ్యొచ్చి కూడా తర్వాత చేంజ్ చేసుకున్నాను. ఇంకెలాగో నేను స్టవ్ దగ్గర ఉన్నా కదా అని మరమరాలు కూడా వేయించుతున్నాను. కొద్దిగా అటు ఇటు వెళ్తూ స్నాకింగ్ చేయాలి అనిపించినప్పుడు అలా మరమరాలు లేదా పాప్‌కార్న్ అలాంటివి ఉంటే ఈజీ ఉంటదనమాట. ఎక్కువ క్యాలరీస్ లేకుండా ఉంటది. సో, ఈ మధ్య కాలంలో నేను వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాను. బయటికెళ్ళట్లేదు. బయట షూట్స్ కూడా చేయట్లేదు కాబట్టి, ఇంట్లో నాకు చాలా టైం ఉంటుంది. కనీసం ఇలాంటి టైంలో అయినా సరే విత్ సాలడ్ ప్రాపర్‌గా నేను లంచ్ అండ్ డిన్నర్ తీసుకోవడము, అలానే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లు చేసుకోవడము, వాకింగ్‌కి కొంచెం టైం తీసుకోవడం. ఇంగిట్లా తీసుకోపోతే ఇంకెప్పుడు తీసుకోగలుగుతా చెప్పండి. మళ్ళీ నేను 1 మంత్ తర్వాత వర్క్ స్టార్ట్ చేశా అనుకోండి, అప్పుడు ఎలాగో టైం ఉండదు. అందుకే ఇప్పుడు మోస్ట్‌లీ కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నా. మీతో కూడా షేర్ చేసుకుంటా ఉంటా. సో, వ్లాగ్స్ ఏవి మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఐ యామ్ మిస్సింగ్ ఐకియా వ్లాగ్స్ అండి. మొన్న షార్ట్ చూసారో లేదో ఐ డోంట్ నో. మొన్న నాకొక నోటిఫికేషన్ వచ్చిందనమాట. మీ కంటెంట్ ఎవరో వాడుకున్నారు అనేసి. నా ప్రీవియస్ ఐకియా వ్లాగ్ మొత్తం డౌన్‌లోడ్ చేసి, దాంట్లో నా వాయిస్ తీసేసి, ఆమె వాయిస్ వేసుకొని వీడియో పెడితే 40,000 వ్యూస్ వచ్చాయన్నమాట. నాకెంత బాధేసిందో. ఎందుకంటే నేను వెళ్ళట్లే గదా ఐకియాకి. సో, అరే! నేనేమో టైం లేదు గదా అనేసి అన్ని వ్యూస్ కూడా వదిలేసుకుంటే, నేను కష్టపడి చేసిన కంటెంట్‌ని వేరే వాళ్ళు సింపుల్‌గా ఏమాత్రం కష్టం లేకుండా ఐకియా ట్రావెల్ చేయకుండా, ఐకియాలో తిరగడం ఎంత కష్టం మీకు తెలుసు కదా! సో, అంత తిరిగే ఇది లేకుండా హ్యాపీగా పెట్టేసుకుంటున్నారు. ఇంకా మీకొక టిప్ చెప్తానండి. చోలే బాయిల్ అయ్యేటప్పుడు కొద్దిగా ఒక పించ్ బేకింగ్ సోడా వేసుకోండి. బాయిల్ అవుతాయి. అంటే ఫ్రిడ్జ్‌లోవి గదా! ఇంకొంచెం బాయిల్ అవ్వాలని మళ్ళీ పెట్టా కుక్కర్‌లో. అండ్ ఇంకోటేంటంటే ఈ మధ్య కాలంలో నేను చేసేది పొద్దున్నే ఒక జగ్‌లో వాటర్ తీసుకొని దాంట్లో ఏవో ఒక వెజిటబుల్స్ వేసేస్తా అనమాట. ఇదే వేయాలి, అదే వేయాలని ఏమీ లేదు. కీరా వేసుకోవచ్చు, లేదా అన్నీ కలిపి వేసేసుకోవచ్చు. ఎలాగో సాలడ్ కట్ చేస్తున్నా కాబట్టి అవి ఒకటి ఏస్తే ఏంటంటే వాటర్ కొంచెం టేస్టీగా అవుతది. హెల్త్‌కి కూడా మంచిది. ఎస్పెషల్లీ నేనైతే టేస్ట్ కోసమే అలా వేసుకుంటా అనమాట. ఒక 2 అవర్స్ అట్లా వదిలేయాలి వాటర్‌ని. తర్వాత అవి తాగేయొచ్చనమాట. నేనేంటంటే వాటర్ ఎక్కువగా తాగను. సో, కొంచెం ఎక్కువ తాగడం కోసం ఈ మధ్య అలా వేసుకుంటున్నా. వాటర్ మిలన్ వేస్తే భలే ఉంటదసలు. జస్ట్ 1, 2 పీసులేయాలంతే. వాటర్ భలే మైల్డ్ స్వీట్‌నెస్ ఒస్తది. అండ్ పింక్ కలర్‌లోకొస్తే చాలా తాగాలనిపిస్తది. సో, సమ్మర్‌లో ట్రై చేద్దాం మనం అది. ఇంక నేను డ్రెస్ మార్చేసుకొనొచ్చేసా. నా వల్ల కాలేదు. ఎందుకో చాలా హెవీగా అనిపిచ్చిందనమాట. చోలే కర్రీ ఇంగ ఫైనల్‌గా అయిపోయింది. మధ్యాహ్నం పూట రైసే పెడుతున్నాను ఎవ్రీడే. ఈవినింగ్ జొన్న రొట్టె. అండ్ సరే ఇంకొన్ని గ్రోసరీస్ ఉన్నాయి. అవి గూడా సర్దేద్దామని పెట్టుకున్నాను. మా మెయిడ్ వచ్చేసి మార్నింగ్ 8:30కి వచ్చేసి 8:30-9:30 చేసి వెళ్ళిపోతది. ఇంకా తర్వాతంతా మనదే రాజ్యం అనమాట. నాకేమో ఖాళీగా కూర్చుంటే బోర్ కొడతది. ఏదో ఒకటి చేయాలి అనిపిస్తది. చేస్తేనేమో అలసిపోయినట్లుగా అయిపోతది. ఏంటో అసలు చేస్తే ఒక బాధ, చేయకపోతే ఒక బాధ అన్నట్లు అయిపోయిందనమాట. సో, ఆయిల్ ఒక్కటి ఇంక నేను పొయ్యలేదు. సో, ఆయిల్ గూడా ఇవాళ ఈ బాటిల్స్‌లో పోసేసుకుంటున్నాను. అండ్ మీల్ ప్రెప్ గూడా తగ్గిచ్చేశాను. బట్ మొన్న మీల్ ప్రెప్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఇంకొకటి వెరీ సూన్ చేద్దామనుకుంటున్నా. ఈసారి ఏంటంటే ఇంతకుముందు అసలు చూపిచ్చని టైప్ ఆఫ్ మీల్ ప్రెప్ చూపిస్తాను. ఏంటంటే మనం చాలామంది నేను న్యూ మామ్‌ని గదా! నాకు కుదరదిప్పుడు. పిల్లలు పెద్దయిన తర్వాత అప్పుడు నేను ఫాలో అయితాను. లేదు నాకిప్పుడు పిల్లల ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత ఫాలో అవుతాను. ఇట్లా మనం అనుకుంటా ఉంటాం గదా! యాక్చువల్‌గా హెల్త్ పాడవుతే అండి ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మనకి. హెల్త్‌దొక్కటే ప్రాబ్లమ్ అయిద్ది. కాబట్టి మిగిలిన ఎన్ని ఇష్యూస్ ఉన్నా గానీ హెల్త్ చూసుకోవడం మాత్రం మనం ప్రయారిటీ కిందే పెట్టుకోవాలి తప్పదు. సో, ఇంకొచ్చేసి నేను లంచ్ పెట్టుకుంటున్నాను. ఒకసారి చూపిస్తా. 1 కటోరీ రైస్ అంటారు గదా! 1 బౌల్ రైస్ అని. ఇదండి. ఈ చిన్న బౌల్ ఉంది కదా! అది యాక్చువల్ మెజర్‌మెంట్ అనమాట. అండ్ సాలడ్ ఎంతైనా తినొచ్చు. అండ్ చోలే కర్రీ గూడా యాక్చువల్‌గా కార్బ్సే అండి. చాలామంది చోలేలో ప్రోటీన్ ఉంటదనుకుంటారు గానీ, అది గూడా కార్బ్సే. సో, అది గూడా మరీ ఎక్కువేమి తినగూడదు. చోలే బదులు చనా ఉంటది గదా! అది కొంచెం బెటర్ అనమాట. సో, ఇవాళేంటంటే మల్టిపుల్ కర్రీస్ ఉన్నాయి. ఐయామ్ జస్ట్ షోయింగ్ యూ ప్లేటింగ్ ఎలా చేసుకుంటున్నాను అనేసి. సో, కొంచెం ఆక్కూర అండ్ నిన్నటి మటన్ కొద్దిగా మిగిలింది. అది అవన్నీ కలిపి కొంచెం
తిన్నా అనమాట. అండ్ ఇంకొకటేంటంటే, ఎవరైతే 10థ్ క్లాస్ అండ్ ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలందరికీ నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. పేరెంట్స్‌కి గూడా నా తరపు నుంచి ఆల్ ది బెస్ట్. ఐ నో వాళ్ళకంటే మనకే ఎక్కువ స్ట్రెస్ ఉంటది. నేను చూసాను ఆ ఫేస్. సో, మీకు కూడా ఆల్ ది బెస్ట్. పిల్లల్ని గూడా మంచిగా చూసుకోండి. మీరు గూడా టేక్ కేర్ చేయండి. అండ్ తర్వాత నేను నా షెల్ఫ్ అంతా సర్దుకున్నానండి. యాక్చువల్‌గా టైమ్ ల్యాప్స్‌లో పెట్టి సర్దడం వల్ల మీకు తెలియట్లేదు గానీ, నాకు 2 గంటలు పట్టింది ఇదంతా సర్దడానికి. సో, ఏంటంటే ఇప్పుడు నాకు వాక్‌కెళ్ళడానికి అది డ్రెస్సులు దొరకట్లేదు అసలు. అంత పిచ్చి పిచ్చిగా ఉండే అనమాట. సో, అన్నీ సర్దుకొని నీట్‌గా ఇంకా ఏమేమి నేను ఎక్కువగా వాడతానో అవి ముందు కనిపించేలాగా పెట్టుకున్నా అనమాట. ఇదంతా సర్దిన తర్వాత అప్పుడు నాకు హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇంకిప్పటి నుంచి నేను గూడా వాక్‌కి ప్లస్ ఎవ్రీడే ఇంట్లోకి డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సులేసుకోవచ్చు అనేసి. సో, ఇట్ టుక్ మీ 2 అవర్స్. అండ్ నైట్ పడుకునే ముందు ఇలా చిక్కుడుకాయలు కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ డే కోసం. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్. లాస్ట్‌లో మీల్ ప్రెప్ వీడియో పిన్ చేస్తున్నాను. తప్పకుండా అది గూడా చూడండి. అండ్ మళ్ళీ ఇంకో వ్లాగ్ పెడతాను. తప్పకుండా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ కూడా ఇవ్వండి వీడియోకి. ఓకేనా? ఇంకా మీకేమైనా క్వెషన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే అండి. సీ యూ లేటర్. బై.